గణపురం మండలంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 68వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణపురం జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు కె సరిత విద్యార్థుల శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, అందులో భాగంగానే 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి క్రీడలకు ఉపయోగపడే విధంగా తర్ఫీదును ఇచ్చి పంపించడం జరుగుతుందని, ఇందుకొరకు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గన్పూర్ మండలంలో జెడ్పీహెచ్ఎస్ గన్పూర్ పాఠశాలలో జరుగుతున్నటువంటి క్రీడలు హెచ్జిఎఫ్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రీడలు జరుగుతున్నవి. అండర్ 14, అండర్ 17 బాలబాలికలకు క్రీడలు జరుగుతున్నవి. ఇక్కడికి 12 స్కూలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాల నుంచి క్రీడాకారులు రావడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారుగా 400 మంది క్రీడాకారులు ఇక్కడికి చేయడం జరిగింది. వారు అండర్ 14, అండర్ 17లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి అందులో సెలెక్షన్ అయినటువంటి క్రీడాకారులని జిల్లా స్థాయిలో పంపించడానికి మేము సిద్ధం అవుతున్నాము. పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు హెచ్జిఎఫ్ గేమ్స్ 68వ హెచ్జిఎఫ్ గేమ్స్ని విజయవంతం చేశారని మేము అనుకుంటున్నాము. పిల్లలు కూడా ప్రతిభ కనిపించి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ వారి యొక్క మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంచుకొని వారికి ఎంతో వారి రంగాలలో ఉన్నతులు కావాలని, వారికి ఆశీస్సులు రావాలని, వివిధ రంగాల్లో పార్టిసిపేట్ అయ్యి జాతీయ స్థాయిలో వాళ్ళు ఎదగాలని, వారికి విద్యారంగంలో అనేక దృక్పథంలో కూడా వాళ్ళు విజయవంతం కావాలనే ఉద్దేశంతో క్రీడలు అనేవి మనము ప్రతి సంవత్సరము హెచ్జిఎఫ్ గేమ్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అధిక సంఖ్యలో క్రీడాకారులు వచ్చి విజయవంతం చేశారని నేను అనుకుంటున్నాను.